ఈరోజే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు అని చెప్పి ఎక్స్‌పెక్టెడ్ టైమ్ ఫ్రేమ్ మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత సీట్ వచ్చింది అని చెప్పి ఎట్లా తెలుస్తది అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్ 2026 సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో అర్థం కావాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్‌గా అర్థం కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, మనకు నెక్స్ట్ వీడియో లోపల మనం ఏం మాట్లాడుకుంటాం కదా అంటే, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ లోపల వీడియో అయితే రిలీజ్ అయితదన్నట్టు. మనకు సీట్ అలాట్మెంట్ వచ్చినాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్‌గా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది. అండ్ అలాట్మెంట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి చెప్తా నేను. ఓకేనా? అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలా మనము? మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే వస్తది. సో, మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినాయి అని చెప్పి తెలవాలన్నా, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత అలాట్మెంట్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి తెలవాలన్నా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. మీకు నోటిఫికేషన్ వస్తదన్నట్టు. సో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసిర్రనుకో మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అర్థమైతది. అలాట్మెంట్ రిలీజ్ అయిందా కాలేదా అని చెప్పి అర్థమైతది. అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకుంటే సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి కూడా అర్థం కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఈ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయితది కదా అంటే ఈ రోజే రిలీజ్ అయితుంది. ఎప్పుడు 14థ్ మే 2026 రోజు మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ కావడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఈ వీడియో నేను 12కి రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? సో, 14థ్ మే 2026 రోజు 12 ఏఎంకి. ఓకేనా? అంటే మార్నింగ్ 12 ఏఎంకి రికార్డ్ చేస్తున్నానన్నట్టు. అండ్ మీరు ఈ వీడియోని అరౌండ్ 8, 9 ఆ టైం లోపల చూస్తారు. ఓకేనా? సో, నేను ముందే రికార్డ్ చేసి పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. రిలీజ్ అయిన వెంటనే మీకు ఎట్లా తెలుస్తది అనే ఒక క్లారిటీ ఉండాలి గదా! సీట్ అలాట్మెంట్స్ అయితాయి. అయిన తర్వాత కూడా మీకు సీట్ అలాట్మెంట్స్ అయినాయా కాలేదా అని చెప్పి కన్‌ఫ్యూజన్ లోపల ఉండద్దు కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నా. ఓకేనా? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే అలాట్మెంట్ రిలీజ్ అయినాయని చెప్పి చెప్తా. అండ్ సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తా అని చెప్పి ముందే చెప్తున్నా. మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంది కదా అంటే మీకు ఐడియా అనేది ఉంటదన్నట్టు. ఓకే. అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మనకు అనాలిసిస్ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ నుండి నోటిఫికేషన్ వస్తది. అండ్ అన్న చెప్తాడు ఎట్లా చెక్ చేసుకోవాలి. మనకు ఎట్లా అసలు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తది అంటే మనకు మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఏమని మెసేజ్ వస్తది అంటే కంగ్రాచ్యులేషన్స్ యువర్ దోస్త్ ఐడీ హాస్ బీన్ అలాటెడ్ అండ్ అడ్మిషన్ ఇన్ దోస్త్. ఓకేనా? సో, మీకు సీట్ వస్తే మీకు ఒక సీట్ అనేది అలాట్ అయింది అని చెప్పి మనకు దోస్త్ లోపల అని చెప్పి మెసేజ్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? ఏ మెసేజ్ వస్తది? నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తది. ఓకేనా? నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మనకు తెలంగాణ దోస్త్ లోపల సీట్ వస్తే. ఓకేనా? సో, వాళ్ళేం చెప్తారు కదా అంటే అందులోపల విజిట్ దోస్తుకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకో అంట్రు. అండ్ దెన్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యి అంటారన్నట్టు. సో, ఈ అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? ఎప్పుడు చెప్తా? 15థ్ మే రోజు చెప్తా నేను. ఓకేనా? 15థ్ మే రోజు మన ఛానల్ నుండి ఒక వీడియో వస్తది. 15థ్ మే 2026 రోజు. సో, ఏం వీడియో వస్తది కదా అంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలే? ఆన్‌లైన్ లోపల అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే నేను క్లియర్‌గా చేసి పెడతా. ఓకేనా? సో, మనకిప్పుడు సీట్ వస్తే మెయిన్‌గా ఎట్లా తెలుస్తది కదా అంటే ఒక మెసేజ్ వస్తది. ఏం మెసేజు? నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తదన్నట్టు. మీకు సీట్ అలాట్మెంట్ అయింది దోస్త్ లోపల అని చెప్పి. అండ్ మనకి ఈ మెసేజ్ ఎప్పటి వరకు రావచ్చు అంటే సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే వస్తది. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మనకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతదన్నట్టు. మీకు ఒకవేళ మెసేజ్ వచ్చింది అంటే మాత్రం మీకు దోస్త్ లోపల సీట్ వచ్చినట్టే. ఓకేనా? ఈ మెసేజ్ మనకెప్పుడు రిలీజ్ చేస్తారు కదా అంటే 14థ్ మే రోజు ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఓకేనా? 14థ్ మే 2026 రోజు ఒకవేళ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మనకు ఈ మెసేజ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? మరి ఏ టైంలో రిలీజ్ అయితది బ్రో అనంటే సో, మనకు వర్కింగ్ టైమ్స్ లోపల రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు.
ఓకేనా. అరౌండ్ 9-5 మధ్యలో రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటది. అండ్ కొన్నిసార్లు మనకు నైట్ 7:30కి రిలీజ్ అయిన రోజులున్నాయి. 7కి రిలీజ్ అయిన రోజులున్నాయి. 9కి రిలీజ్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నట్టు సీట్ అలాట్మెంట్స్ అనేది. కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ టైము అని చెప్పి మనకెక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ 14థ్ మే 2026 రోజు మాత్రం మనకు అలాట్మెంట్స్ రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఒకవేళ 14థ్ మే రోజు రిలీజ్ కాకపోతే ఎట్లా బ్రో అంటే 15థ్ మే రోజు అయితాయి. ఓకేనా. మీరు దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకుర్రి. ఒకవేళ 14థ్ మే రోజు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉండి రిలీజ్ కాలేదనుకో 15థ్ మే రోజు మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయితాయి. సో, అలాట్మెంట్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు చెప్తా. ఓకేనా. మనకు మెసేజ్ కూడా వస్తదన్నట్టు మీకు సీట్ వచ్చింది అని చెప్పి. సో, కొన్నిసార్లు మెసేజ్ రాకపోవచ్చు. ఓకేనా. కొన్నిసార్లు మెసేజ్ అనేది రాకపోవచ్చు. సీట్ వచ్చింది అంటే పక్కా మెసేజ్ వస్తది. కానీ కొన్నిసార్లు మీ దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీ ఫోన్‌కి ఇన్‌కమింగ్ లేకపోయినా, ఓకేనా. సో, లేకపోతే సర్వర్ లోపల ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఓకేనా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం ఏం చేయాలి అనంటే, సో, మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్‌కి పోవాలి. మన ఫోన్ అనేది యాక్టివేషన్ లోపల పెట్టుకోవాలి. ఓకేనా. మనకు మెసేజ్ రావాలంటే సిగ్నల్ మంచిగుండాలి. మనకి ఇన్‌కమింగ్ కాల్స్ అనేది ఉండాలి. అప్పుడు మనకు మెసేజ్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. సర్వర్ ఇష్యూస్ ఉంటే మనం దానికి ఏం చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఏంది కదా అంటే అలాట్మెంట్ అయితే ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. ఓకేనా. సో, మనకు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి, డియర్ అని చెప్పి మన పేరొస్తదన్నట్టు. అచ్చి మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కాలేజ్ పేరొస్తది. మనకు ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి కోర్స్ కూడా వస్తదన్నట్టు. అండ్ ఏ మీడియంలో వచ్చింది అని చెప్పి మీడియం కూడా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మనకు మెసేజ్ వస్తది. మెసేజ్ రాకపోతే మన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేసుకోవచ్చు. మనకు సీటు ఎక్కడొచ్చింది అని జెప్పి. ఓకేనా. సో, మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియో లోపల సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే, ఓకేనా. సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయిన వెంటనే నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాట్మెంట్స్ రిలీజ్ అయినయి అని జెప్పి, అండ్ దెన్ దాని తర్వాత మనకు ఈ అలాట్మెంట్ అయిందా? కాలేదా? అని జెప్పి మెసేజ్ రాకపోయినా అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి డీటెయిల్డ్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. కాబట్టి నేను అడిగేది ఒకటే, ఓకేనా. ఇంత నైట్ గూడా నేను వీడియో చేస్తున్నా అంటే, సో, నా ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేయిర్రి. అండ్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మంచి అప్డేట్స్ ఇస్తా బ్రో. డెఫినిట్‌గా మంచి అప్డేట్స్ ఇస్తా. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.